నమస్కారం. ఈరోజు తల్లికి వందనం మీద ఒక ప్రశ్న వేయడం జరిగింది. కానీ దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సమాధానం దాటవేసి గత సంవత్సరం అంటే 24-25 అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు నడుస్తూ ఉన్న ఇయర్కి ఎంత నిధులు కేటాయించారు అని మేము అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్కి ఎంత కేటాయిస్తున్నామో చెప్పారు. అంటే తప్పించుకునే ధోరణి అన్నమాట. మరి గత బడ్జెట్లో వీళ్ళు 5,387 కోట్లు కేటాయించారు కదా, ఆ నిధులు ఏమయ్యాయి? ఇప్పుడేమో అకాడమిక్ ఇయర్ అయిపోవచ్చింది, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు ఇంటర్మీడియట్ వాళ్ళు, 10th ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి. అసలు వీళ్ళు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఈ సంవత్సరంకి వర్తిస్తారా లేదా అనేది చెప్పకుండా దాటవేసేశారు. మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ అకాడమిక్ ఇయర్కి మీరు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తారా లేదా? పోనీ మీరు అది వర్తించక చేయకపోతే జగనన్న పెట్టిన అమ్మఒడి పథకం అది ఒక ఆన్గోయింగ్ స్కీమ్, దాన్నైనా ఇచ్చిన తల్లిదండ్రులకి కొంత ఉపయోగపడుతుంది. అది కూడా ఈ రోజుకి కూడా ఇవ్వని పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఈ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో చక్కగా పిల్లల తల్లి అకౌంట్లో వేసి వాళ్ళ చదువుకి సహకరించడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఈ రోజు కూడా ఆ పథకాన్ని అమలు చేయకుండా ఈరోజు చిన్న పిల్లల్ని మోసం చేయడం నిజంగా దారుణమని తెలియజేస్తూ ఉన్నాను. ఇలా తప్పించుకునే ధోరణి కాకుండా పిల్లలకి సరైన టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన తల్లికి వందనం డబ్బుల్ని వాళ్ళ అకౌంట్స్లో వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మహిళల పని ప్రదేశాల్లో మహిళల పైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ దిశ యాప్ అనేది, ఆ రోజు మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని, దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్స్ని తీసుకురావడం జరిగింది. దిశ చట్టం అనేది మీ అందరికీ తెలుసు, ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గరికి ఆమోదం కోసం పంపిస్తే అక్కడ పెండింగ్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు కూటమి అనేది కేంద్రంతో కూడా ఎలియన్స్లో ఉంది కాబట్టి ఆ పెండింగ్లో ఉన్న దిశ చట్టం ఆమోదం అయ్యేట్టుగా చేసి అమల్లోకి వచ్చేట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ దిశ యాప్ అనేది 9 నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు పని చేయకుండా ఉండిన పరిస్థితి. ఇప్పుడు పని ప్రదేశాల్లో ఆడవాళ్ళు ఉద్యోగం కోసమో పని కోసమో వెళ్ళినప్పుడు దిశ యాప్ లాంటి యాప్ కనుక ఉండుంటే చక్కగా SOS బటన్ నొక్కి వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడానికి పూనుకునే వాళ్ళకి వ్యతిరేకంగా పోలీసులు వెంటనే వచ్చి ఆ ఆడవాళ్ళని రక్షించే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు దిశ యాప్ లేకపోవడం వల్ల మహిళలకు రక్షణ లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వానికి మేము కోరుకున్నాం ఏంటంటే దిశ యాప్ని పునరుద్ధరించాలి. మీకు ఆ దిశ అనే పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి ఆ పేరు కొనసాగించడం ఇష్టం లేకపోతే కొత్త పేరు పెట్టుకునైనా దిశ యాప్ లాంటి వ్యవస్థని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఉందని మేము తెలియజేయడం జరిగింది. అలాగే తీసుకుంటే మొదటి నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. ఎప్పటికీ 9 నెలలైనా ఒక్క DA కూడా ఇవ్వలేదు, ఒక IR ఇవ్వలేదు. అలాగే PRC కమిషన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన PRC కమిషన్ చైర్మన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసేయడమే కాకుండా ఇప్పటికి 9 నెలలైనా కొత్త PRC కమిషన్ చైర్మన్ని వేయలేదు. దానివల్ల ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు అనే విషయం మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాము. దానికి ఉదాహరణగా ఉత్తరాంధ్రలో మనం చూసాము, టీచర్ MLCలో వీళ్ళు అందరూ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఎంత దారుణంగా ఓడిపోయాడు అని. అంటే ఉన్న ఓటర్స్లో 75% వ్యతిరేకంగా ఓటేశారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన మోసం మీద ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకతతో ఉన్నారు, ఏ విధంగా బెత్తం దెబ్బలు కొట్టారు అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బడ్జెట్ సెషన్లో కూడా మనం చూసాము, ఇచ్చిన మేనిఫెస్టోకి వాళ్ళు ఇంటింటికి పంచిన బాండ్స్కి ఈ బడ్జెట్కి ఎటువంటి సంబంధం లేకుండా ఉంది. కాబట్టి ప్రజలలో దీని మీద అప్పుడే తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ప్రారంభమైంది. కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక బీసీగా పుట్టిన మేము ఎంతో బాధపడుతున్న రోజు యాక్చువల్గా. ఎందుకంటే
ఈరోజు బీసీలకు సంబంధించి ఒక 2 ప్రశ్నలు శాసన మండలిలో పెట్టడం జరిగింది. ముందుగా చేనేత కార్మికుల గురించి, వాళ్లకు నేతన్న కార్మికుల గురించి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, వాళ్లకు ఏం స్కీములు ఇచ్చారు, నేతన్న నేస్తం పథకం ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా అనే దాని మీద క్వశ్చన్ అడుగుతూ సప్లిమెంటరీ క్వశ్చన్గా నేను లేచి ఆప్కో చైర్మన్ నియమించారా లేదా, ఒకవేళ నియమిస్తే మీటింగ్స్ ఏమైనా కండక్ట్ చేశారా లేదా, సొసైటీ సంబంధించిన బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు ఇంతవరకు తీర్చలేదు, అదే కాకుండా సొసైటీ వాళ్ళ దగ్గర ఎటువంటి ముడిసరుకు తీసుకుంటలేరు అడుగుతూ, అదే క్రమంలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా ఈ కూటమి నాయకులు చేసిన ప్రచారం చేనేత కార్మికులకు మన ప్రభుత్వం వస్తూనే 200 యూనిట్లు మీకు ఉచితంగా ఇస్తాము, దాంతోపాటు చేనేత కార్మికులకు ప్రత్యేకమైన బడ్జెట్ పెడతామని చెప్పి పెట్టడం జరిగింది. ఇదే చట్టసభల్లో ఇవన్నీ వాగ్దానాలు చేశారు. మీరు ఇంతవరకు ఏవి నిలబెట్టుకోలేదు, ఎందుకు నిలబెట్టుకోలేదనేసి మంత్రి గారిని సూటిగా అడగడం జరిగింది. జరిగితే ఎంత చెప్పినా వాళ్ళు మేము చేస్తాం, మేము చూస్తాం అని చెప్పడమే కానీ ఇంతవరకు దాని ఎంత బడ్జెట్ కేటాయించాము, లేకపోతే ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పిందే లేదు. దాంతోపాటు ప్రతి ఒక్క చేనేత కార్మికులు నేతన్న నేస్తం పథకం కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రతి ఒక్క కార్మికుడు 300 నుంచి 500 రూపాయలు రోజువారీ కూలిగా తీసుకున్నారు. ఏదో గుడ్డిలో మెల్లగా మా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేతన్న నేస్తం అనే పథకం కింద సంవత్సరానికి సుమారుగా 24,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. చివరిగా 2023లో జూన్లో ఆ పథకం ఇంప్లిమెంటేషన్ జరిగింది. దాని తర్వాత ఆ పథకం గురించి ఊసే లేదు. ఖచ్చితంగా చేనేత వర్గాలకు మనం చేయాలి. బీసీలో చేనేత వర్గం కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగమే పెద్ద రంగం. ఆ రంగానికి మనం ఖచ్చితంగా నిలబడాలి, మనం ఖచ్చితంగా సాయం చేయాలనే ఉద్దేశంతో మేము అడిగితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము బీసీలు మా పేటెంట్ రైట్స్ అని ఆ బీసీలతో ఓట్లు వేయించుకొని ఈరోజు బీసీలకు ముఖ్యంగా చేనేత వర్గాలకు ఎటువంటి న్యాయం చేసింది లేదు. ఇదే క్రమంలో ఒక శాసన మండలి సభ్యులు చెప్తూ బీసీల శవాలపైన పేలాలు ఏరుకునే వాళ్ళు వీళ్ళు అని చెప్పారు. అయ్యా, మీకు తెలుసో తెలీదో కానీ బీసీలకు పెద్దపీట వేసింది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన ఏకైక లీడర్ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. 136 కులాలను దగ్గర తీసుకొచ్చి 56 కార్పొరేషన్లుగా విభజించి 15 మంది దగ్గర డైరెక్టర్లు చేసి వివిధ వ్యక్తులకు చైర్మన్లుగా ఇచ్చి, అదే కాకుండా ఎంతోమంది బీసీలను చట్టసభలు ఎలా ఉంటాయి చాలు అనుకునే వాళ్లకు, మాట్లాంటి వాళ్లకు చట్టసభల్లో అవకాశం ఇచ్చి 2 మంత్రులు చేసి ఎన్నో పదవులు బీసీలు ఊహించని పదవులు వాళ్ళకి ఇచ్చారు. ఇదే క్రమంలో కుప్పం నుంచి మా భరతనం తీసుకుంటే వన్న క్షత్రియ కులం నుంచి సుమారు కుప్పంలో 75,000 ఓట్లు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరు పట్టించుకుని పాపన పోలేదు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు, యువకుడైన మా భరతనకు కుప్పంలో టికెట్ ఇచ్చి నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత దానికన్నా ముందే శాసన మండలిగా సభ్యులుగా చేసి, ఎమ్మెల్సీగా చేసి చట్టసభలోకి పంపించి ఆ నియోజకవర్గమే కాదు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా నువ్వు వినిపించని చెప్పి చట్టసభలోకి పంపించడం జరిగింది. నాలాంటి బీసీలు ఎంతోమంది ఈ పదవి ఉంటే చాలు ఎట్లుంటుందో చూడాలనుకునే వాళ్లకు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే బీసీలకు పెద్దపీట వేసింది అనేది ఈరోజు మేము వాళ్ళకి చెప్పడం జరుగుతూ, మీరు బీసీలను ఒక ఓట్ బ్యాంక్గా వాడారు తప్పితే ఏ రోజు కూడా మీరు బీసీలకు న్యాయం చేసింది లేదని చెప్పి ఈరోజు సభ నుంచి వాకౌట్ చేసి మేము బయటికి రావడం జరిగింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాము, మీరు మమ్మల్ని నమ్మించారు, బీసీలను, ఎస్సీ మైనార్టీలు అందరిని నమ్మించారు, శవాలపైన పేలాలు ఏరుకునే వాళ్ళ మాదిరి అన్నారు. ఏదన్నా బీసీ అనే ప్రతి ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది జరిగినా మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అండగా ఉంటారు.
అన్నకు మేము బీసీలం అందరం మేము అండగా ఉంటాము. వచ్చే ఎన్నికల్లో ఎప్పుడైనా సరే మా జగనన్నను గెలిపించుకోవడం కోసం మా బీసీలందరూ ఏకమై అన్నని గెలిపించడం చెబుతూ ఈ క్రమంలో వీళ్ళకి సరైన బుద్ధి చెప్తూ ఈ క్రమంలో ఒక యాదవ సామాజిక వర్గమైన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభలో పంపించింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కడప జిల్లా నుంచి ఇంతవరకు ఒక 3-4 బీసీలు చట్టసభలోకి వచ్చారు. ఇంతవరకు ఎవరు రాలే. కానీ నన్ను గుర్తించి మొట్టమొదటిసారిగా నా సామాజిక వర్గం నుంచి కడప జిల్లా నుంచి మొట్టమొదటిగా శాసనమండలికి పంపించడం జరిగింది. కాబట్టి బీసీలు అందరూ ఈరోజు తెలుసుకోవాల్సింది, అందరూ వినాల్సింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఉపయోగం కోసం, వాళ్ళ ఎలక్షన్లు అయిపోవడం కోసం, వాళ్ళు గెలవడం కోసం వరకు మనల్ని వాడుకున్నారు. మనం పని అయిపోయిన తర్వాత ఈరోజు శవాలపైన పేలాలు ఎదుర్కొంటున్నారు, ఇంకోటి అంటున్నారు. కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా గుర్తించండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ బీసీలకు న్యాయం జరిగిందనేసి మరొకసారి కంఠబద్ధంగా చెప్పడం జరుగుతుంది.